ఎండియు వాహనాలు రద్దు చేయడం ఆంధ్ర రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక చట్టం మనం అనుకోవాలా. ఎందుకంటే రేషన్ షాప్కి వచ్చే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. పేదవారు రేషన్ బియ్యంతో పూట గడుపుకోవాలనే ఉద్దేశంతో చేసుకున్న వాళ్ళే ఉంటారు. అలాంటిది నెలలో ఒకరోజు మాత్రమే ఎండియు బండ్లు వచ్చేసి ఎక్కడో చోట పెట్టి ఈ రోజు మాకు అయిపోయినాయి, మా దగ్గర స్టాక్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోవడం మనం గడిచిన 5 సంవత్సరాలు కూడా చూసాము. ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల వద్దకే పోవాలనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తర్వాత సాయంత్రం మళ్ళీ 4 గంటలకు స్టార్ట్ అయ్యి 8 గంటల వరకు కూడా రేషన్ షాప్ డీలర్స్ ఉండాలని చెప్పడము నిజంగా మంచి హర్షణీయదగ్గ విషయము. ప్రజలు కూడా అందరికీ అందుబాటులో ఉండడం, అదే కాకుండా 60 సంవత్సరాలు నిండిన వారు మరియు వికలాంగులకు చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకొని రేషన్ షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటి దగ్గరికి వెళ్ళి నిత్యావసర సరుకులు ఇవ్వమనడం నిజంగానే మంచి విషయం, పరిణామం ఇది. అందులోనూ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా అందుబాటులో ఉంటాయి. మనకి ఏ సమయం కావాలంటే ఆ సమయం ఫోన్ చేసి మనం వచ్చి రేషన్ షాప్ మనం తీసుకోవడానికి అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి వారికి కూడా ధన్యవాదాలు.